పవన్ కళ్యాణ్ దాదాపు 2 ఏళ్ల తర్వాత రెగ్యులర్గా సినిమాలకు డేట్లు ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ పెండింగ్లో ఉన్న సినిమాలను పూర్తి చేసే బాధ్యత అయితే తీసుకున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేసిన విషయం కూడా తెలుసు. ఈ నెలలోనే ఆ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో విడుదలైతే వాయిదా పడింది. జూలైలో అయినా వీరమల్లు సినిమా విడుదల కన్ఫర్మ్ అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇక వీరమల్లు సినిమా తర్వాత ఓజీ సినిమాతో పవన్ రాబోతున్నాడు. ఇక గత నెలలో 2 వారాల పాటు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా షూటింగ్లో అయితే పాల్గొంటున్నారు. ఇక ముంబైలో జరిగిన ఓజీ సినిమా షూటింగ్తో కీలక సన్నివేశాలు చిత్రీకరణ పూర్తి చేశారని సమాచారం అందుతుంది. ఇక మరే షెడ్యూల్తో ఓజీ సినిమా మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేస్తాడని తెలుస్తుంది. అతి త్వరలోనే ఓజీ సినిమాను కూడా పూర్తి చేస్తే బ్యాలెన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంటుంది. ఇక ఓజీ సినిమా షూటింగ్కు ముందే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ను పునఃప్రారంభించాలని భావిస్తున్నారు. ఇక విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ఈ నెలలోనే ప్రారంభించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ నుంచి డేట్లు రావడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ను ప్రారంభించబోతున్నారు. అందుకోసం ఇతర నటీనటులు కాల్ షీట్లను తీసుకునే పనిలో హరీష్ శంకర్ అసిస్టెంట్స్ పడ్డారు. ఇక సాధ్యమైనంత వరకు ముందుగా అనుకున్న ప్రకారం నటీనటులను తీసుకోబోతున్నారు. ఒకవేళ వారి డేట్లు సాధ్యం కాకుంటే వెంటనే అందుబాటులో ఉన్న నటీనటులను రీప్లేస్ చేస్తున్నారు. హీరోయిన్గా శ్రీలీల ఎంపికైందనే వార్తలైతే వచ్చాయి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్లకు అనుసారంగా శ్రీలీల డేట్లు సెట్ అయ్యానా అనేది చూడాలి. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబోలో గబ్బర్ సింగ్ వచ్చి భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. ఇక చాలా కాలం తర్వాత వీరి కాంబోలో మూవీ పట్టాలెక్కింది. మొదట ఒక తమిళ హిట్ సినిమాకు రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ ను అనుకున్నారు. కానీ తాజాగా అనుకున్న సమాచారం ప్రకారం రీమేక్ కాకుండా కొత్త కథనంతో సినిమాను రూపొందించాలని నిర్ణయించారు. అందుకు పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందింది. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు కమిట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఉప ముఖ్యమంత్రిగా దాదాపు మరో 4 ఏళ్ల పాటు కొనసాగనున్న పవన్ కళ్యాణ్ ఆ గ్యాప్ లో కొత్త సినిమాలు చేస్తాడని అనుకోవడం లేదు. ఇక ఆ తర్వాత పవన్ సినిమాలు చేస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. మొత్తానికైతే రాబోయే ఏడాది కాలం వ్యవధిలో 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ పవన్ ఫ్యాన్స్ ను అలరించే అవకాశం అయితే ఉంది.